చెరపకురా చెడవనే సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది ఆ దేశం. మాది అణ్వస్త్ర దేశం, ఇండియానైనా ఈజీగా ఓడిస్తామంటూ గప్పాలు కొడుతోంది. కానీ రియాలిటీ మాత్రం అందుకు భిన్నం. విద్వేషం, ఉగ్రవాదం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ మన దేశ వినాశనమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికీ భారత్ విషయంలో విషం చిమ్ముతూనే ఉంది. దీంతో షరీఫ్ సర్కార్ చేస్తున్న పనులకు మోడీ సర్కార్ తగిన బుద్ధి చెప్తోంది. మళ్లీ పాక్ కోలుకోలేని విధంగా వ్యూహరచన చేస్తోంది. ఇండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించబోతోంది. ఇంతకీ నరేంద్రుడి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దాయాది బెబ్బులి పంజాను తట్టుకోగలదా? పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్. పాక్ ఉగ్రవాదులే టార్గెట్గా పలు ఆపరేషన్స్. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు పునఃప్రారంభం. ఎవరు చేసుకున్న కర్మ వారి అనుభవిస్తారని కర్మ సిద్ధాంతం చెబుతుంది. అయితే ఆ సిద్ధాంతాన్ని నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కానీ రిజల్ట్ మాత్రం ఫాలో అవుతుందంటారు అనుభవజ్ఞులు. పాపాత్మలకు పాపకర్మ ఫలితం, పుణ్యాత్మలకు పుణ్యకర్మ ఫలితం ఉంటాయనేది అందరూ చెప్పుకునేదే. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అలాంటి కర్మ ఫలితమే వెంటాడుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయం. అక్కడ అనేక మంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. అక్కడే అనేక మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తారు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. మతం పేరు చెప్పి మారణహోమం సృష్టిస్తారు. అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకోవాలో నేర్పిస్తారు. ఈ క్రమంలోనే పహల్గాంలో అమాయకమైన 26 మంది టూరిస్టుల ప్రాణాలను ఉగ్రవాదుల రూపంలో బలి తీసుకుంది. దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర సంస్థలపై భారత్ విరుచుకుపడింది. తినడానికి తిండి లేదు, ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేదు, రుణాల కోసం గడప గడపకు వెళ్లి అడుక్కోవాల్సిందే. అలాంటి పరిస్థితులకు పాక్ను తీసుకొచ్చింది భారత్. అయినా పాక్ బుద్ధి మారలేదు. మళ్లీ భారత్తో కయ్యానికి సై అంటోంది. అదే సమయంలో ఆ దేశంలోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల జలజగడం మొదలైంది. దీంతో పాక్ భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపేసిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతోంది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేసింది. ఆ తర్వాత భారత్ జమ్మూ కాశ్మీర్లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. చీనాబ్ నదిపై గతంలో నిలిపేసిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇదివరకే తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980 సంవత్సరం నుంచే ఉన్నది. పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు 4 దశాబ్దాలుగా అది నిలిచిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం అమలును ఇటీవల నిలిపేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 22,000 కోట్లవుతుందని అంచనా. దాదాపు 2 దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ బిడ్డింగ్కు ఉన్న అడ్డంకుల్ని తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. చివరగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. మరోవైపు పహల్గాం దాడి తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివెత్తే లక్ష్యంగా పలు ఆపరేషన్లు చేపట్టాయి. ఈ ఆపరేషన్ల ద్వారా 100 రోజుల్లో 12 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని అంతం చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. హతమైన 12 మందిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులు కాగా మిగతావారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రధాన ఉగ్రదాడుల్లో పాల్గొన్న స్థానికులు. మే 6-7 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్ సందర్భంగా పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని త్రివిధ దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద ఏరువెత్తను కొనసాగించాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఆపరేషన్ మహాదేవ్. ఈ ఆపరేషన్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం దాడికి పాల్పడిన 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
ఇక జూలై 28న శ్రీనగర్లోని దచ్చగాం ప్రాంతం సమీపంలో సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో లష్కర్ తోయిబా ఉగ్రవాదులు సులేమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ హతమయ్యారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతి రోజే శివశక్తి పేరుతో మరో ఆపరేషన్ను భద్రతా దళాలు మొదలుపెట్టాయి. ఈ ఆపరేషన్లో సైన్యం మరో 2 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. పహల్గాం దాడి తర్వాత దక్షిణ కశ్మీర్, షోపియన్, పుల్వామాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగించాయి. షోపియన్లోని కెలర్ ఫారెస్ట్లో జరిగిన ఆపరేషన్లో 3 లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మే 15న ట్రాల్లోని నాదర్ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్లో 3 ముష్కరుల్ని మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాదాపు 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. వాటిల్లో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిపింది. కశ్మీర్లో దాదాపు 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉండగా, జమ్మూ, రాజౌరి, పూంచ్లో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా పాకిస్తాన్ భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. భారత్ గట్టిగా పిడికిలి బిగిస్తే ఊపిరాడక చనిపోతారన్న భావాన్ని పాక్కు అర్థమయ్యేలా చేస్తోంది. 1 కాదు 2 కాదు, అడుగడుగునా దాయాది దేశానికి ఆంక్షలు విధిస్తూ చుక్కలు చూపిస్తోంది. మరి చూడాలి, ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటుందా లేక మళ్లీ గిల్లి గిచ్చి తన్నించుకుంటుందా?